హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పరమాన్నం లేదా పొంగల్ అనేది చాలా ఫేమస్ కదా. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక గ్లాసులో హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకొని దీన్ని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మనకి మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. అలాగే మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాసులో గ్లాసున్నర రేషన్ రైస్ని కానీ లేదా లావుగా ఉన్న రైస్ని కానీ తీసుకోవాలి. అంటే టోటల్గా 2 గ్లాసులు. సో ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా శనగపప్పు అనేది వేసుకోండి. ఈ శనగపప్పు వేసుకోవడం వలన మనకి మధ్య మధ్యన తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకున్నాక శుభ్రంగా కడిగి ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసుల వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ కుక్కర్లో వేసుకోండి, లేదా మీరు బయట గిన్నెలో కానీ ఉడికించుకుంటే మొత్తం 10 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా రైస్ కుక్కర్లో వేసుకుంటే 6 గ్లాసులు వేసి మనం చూడండి 5 విజిల్లు వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం కొబ్బరిని కూడా ఒక హాఫ్ కొబ్బరిని ఇలా తురుము చేసి ఇందులో ఉన్న పాలని తీసుకోండి. ఇలా పాలు వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకోండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని స్టవ్ పైన పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి దీన్ని మొత్తం కలిసేటట్టు ఉడికించుకోండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పడుతుంది. సో మనం శుభ్రంగా దీన్ని ఈ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా రైస్ అండ్ పప్పు. సో 2 గ్లాసుల ఈ బెల్లం తురుమును కూడా వేసుకోండి. ఇలా వేసుకొని మనం దీన్ని శుభ్రంగా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా బెల్లం అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదా పంచదార అయినా సరే మీరు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని శుభ్రంగా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. గ్యాస్ అనేది ఫుల్గా లోలో పెట్టాలండి. లోలో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఉడికినప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో నెయ్యిని మరియు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను 5 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేశాను. అందులో కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్లు అనేవి వేసి కొద్దిగా దోరగా వేయించుకోండి. అలాగే మంచి స్మెల్ కోసం యాలకులని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న ఈ జీడిపప్పు మరియు ఈ కిస్మిస్ని ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న పాయసం అనేది రెడీ అయిపోయింది. స్వీట్ పొంగల్ లేదా పరమాన్నం ఏదైనా సరే చాలా బాగుంటుంది. సో మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నోటిఫికేషన్